హలో, వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ పౌర విమానయాన రంగం గురించి. మనం చూస్తే రీసెంట్గా డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణాలకి మనము ఓకే చెప్పినటువంటి మన భారతదేశం కూడా ఇప్పుడు పునరాలోచనలో పడింది. అంటే ఏదైతే ఒమిక్రాన్ అన్నటువంటి కొత్త వేరియంట్ వచ్చిందో ఇలాంటి పరిస్థితుల మధ్య విమానయాన అభివృద్ధికి నవీకరణ చేయాలి అన్నటువంటి నినాదంతో ఏదైతే అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామో దీనికి ఇప్పుడు ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. మనం చూస్తే సామాజిక ఆర్థిక అభివృద్ధికి అంతర్జాతీయ విమానయాన రంగం అనేది ఎలా తోడ్పడుతుందో ప్రజలందరికీ అవగాహన కల్పించటం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఐక్యరాజ్య సమితి అనుబంధ అంతర్జాతీయ పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం చూస్తే విమానయాన రంగం అనేది ప్రపంచంలో అంటే ప్రపంచ జీడిపిలో 3.5% వాటాని కలిగి ఉంది. అంటే 2.7 లక్షల కోట్ల డాలర్లను సమకూరుస్తోంది. ప్రపంచమంతటా కూడా 6.5 కోట్ల ఉద్యోగాలని ఈ విమానయాన రంగమే సృష్టించటం జరిగిందన్నమాట. అయితే కోవిడ్ కాలంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా విమానయాన రంగ పురోగతికి సాంకేతిక నవీకరణలనేవి ఊతమివ్వబోతున్నాయి. ఇప్పటికే సాంకేతికత సహాయంతో విమానాలు అలాగే వాటి యొక్క ఇంజన్లలో తేలికైనటువంటి లోహాల్ని వాడుతూ ఇంధనాన్ని ఆదా చేయగలుగుతున్నారు. అలాగే కర్బన ఉద్గారాల్ని తగ్గించడానికి విద్యుత్ విమానాలని విద్యుత్ సాంప్రదాయ ఇంధనాల మిశ్రంతో నడిచేటటువంటి హైబ్రిడ్ నమూనాల్ని కూడా రూపొందించడానికి కృషి అనేది జరుగుతోంది. అయితే సరుకుల రవాణాకి ప్రయాణికుల రవాణాకి కూడా స్వయంచాలిత విమానాలు అనేవి అభివృద్ధి కాబోతున్నాయి. అయితే భారతదేశంలో 2020లో దాదాపు 153 విమానాశ్రయాలు ఉంటే 2040 సంవత్సరానికల్లా వాటి సంఖ్యని 190 నుంచి 200కి పెంచాలి అన్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2027 నాటికి భారత విమానయాన సంస్థల వద్ద దాదాపు 1100 విమానాలు ఉండబోతున్నాయి. అలాగే రాబోయే 4 ఏళ్లలో భారత విమానయాన రంగంలోకి 35,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి అన్నట్లుగా అంచనా. అంతేకాకుండా ఈ 2026 కల్లా విమానాశ్రయాల్లో మౌలిక వసతుల విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం 13,500 కోట్ల పెట్టుబడుల్ని సమకూర్చబోతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, అండమాన్ నికోబార్, గుజరాత్, లక్షద్వీపులు వీటిలో 14 జల విమానాశ్రయాల నిర్మాణం కోసం దాదాపు 450 కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నాము అన్నట్టుగా కేంద్రం ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 28 సముద్ర విమాన రూట్లు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ప్రపంచంలో స్వదేశీ విమాన ప్రయాణికుల సంఖ్యలో అమెరికా, చైనా దీని తర్వాత స్థానాన్ని భారతదేశం అనేది ఆక్రమించింది. 2021లో జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 11.6 కోట్లకి చేరింది. 2024 నాటికి జాతీయ అంతర్జాతీయ ప్రయాణాల మార్కెట్లో బ్రిటన్ని ఇది అధిగమించబోతోంది. విమానయానంలో ఇలా ముందుకెళ్తున్నటువంటి మన భారతదేశానికి 2038 నాటికి 2380 వాణిజ్య విమానాలు అవసరమవుతాయి. ఆ మేరకి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి అన్నట్లుగా ఇక్కడ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 7వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పౌష్టికాహార లోపానికి సంబంధించి. భారతదేశం ఏదైతే అనీమియా ముక్త భారత్ లేదా రక్తహీన రహిత భారతం అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చిందో దాంట్లో ఆశించినటువంటి మేర ఫలితాలను ఇవ్వటంలో అది విఫలమవుతోంది అన్నట్టుగా ఇటీవల 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలను చూస్తే మనకి తెలుస్తోంది. మనం చూస్తే పునఃపరిశీలన చేసి లోపాలని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అన్నట్టుగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ ఫలితాలని సమీక్షించిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ సూచించటం జరిగింది. మన దేశంలో రక్తహీనత, పోషకాహార లోపాల తీవ్రతకి ఈ పరిస్థితి అనేది అద్దం పడుతోంది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని వయో సమూహాలని కూడా రక్తహీనత సమస్య అనేది పట్టి పీడిస్తోంది. అయితే లాస్ట్ ఇయర్ జరిపినటువంటి సర్వే ఫలితాలతో పోల్చి చూస్తే 6 నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత అన్నటువంటిది 58% నుంచి 67% పెరిగింది. అంతేకాకుండా 15 నుంచి 50 మధ్య వయసు ఉన్నటువంటి మహిళల్లో అది 53% నుంచి 57% పెరిగింది అన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. అయితే అసలు అనీమియా అంటే ఏంటి? అనీమియా ముక్త భారత్ అన్నటువంటి దీంట్లో అనీమియా అంటే ఏంటి?
మన శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు సాధారణ స్థితి కన్నా తక్కువగా ఉంటే దాన్ని అనీమియా లేదా రక్తహీనతగా పరిగణించటం జరుగుతుంది. ఇది శారీరక బలహీనత, జ్ఞాపక శక్తి కొరవడటం, అలసట, ఆయాసం వీటితో పాటుగా ఛాతీ నొప్పికి కూడా దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెకు కూడా చోటు చేయటం జరుగుతుంది. అయితే మన తెలుగు రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకం అన్నటువంటి దాన్ని దీనికోసం కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆహారంలో నాణ్యత అనేది పెరగాల్సి ఉంది. రక్తహీనతకి అధికంగా గురయ్యేటటువంటి పర్వత, అటవీ ప్రాంత విద్యార్థులకి ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలని అందించాలి. అలాగే నిరుపేదలకి సామాజిక భోజనశాలల్ని ప్రారంభించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1970 సంవత్సరంలోనే జాతీయ రక్తహీనత నివారణ, నేషనల్ ఐరన్ ప్లస్ అన్నటువంటి పేర్లతో కొన్ని కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటుగా మనం చూస్తే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ ఇలాంటి వాటిని అందజేయటం జరిగింది. అలాగే యుక్త వయసుల్లో కూడా ఈ సమస్యను అధిగమించేందుకు మాత్రల్ని పంపిణీ చేయటం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా పోషకాహారాన్ని ఇవ్వటం కోసం సంపూర్ణ పోషకాహారం కింద ICDS అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఏపీ ప్రభుత్వం అయితే 2017లో అన్న అమృత హస్తం అన్నటువంటి పథకాన్ని రూపొందించటం జరిగింది. శిశువులకి బాలామృతం లాంటి ఇవ్వటం ద్వారా పలు రకాల పోషకాహార పథకాల్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రారంభించింది. కాబట్టి ఈ మేరకి మనం చూస్తే గర్భం దాల్చినటువంటి స్త్రీలలో 3 ఏళ్ల వయసు వరకు పిల్లల్లో తిన్నటువంటి ఆహారాన్ని శోషించుకోవటానికి పేగుల్లో కొన్ని జాతుల సూక్ష్మజీవుల యొక్క పాత్ర అనేది కీలకంగా ఉంటుంది. కాబట్టి గర్భిణులకు మరియు శిశువులకి ప్రోబయోటిక్స్ రూపంలో ఆయా సూక్ష్మజీవులను కనుక అందిస్తే శోషణ అనేది మెరుగుపడుతుంది. అలాగే ఏవైతే ఇప్పుడు పథకాలన్నింటినీ తీసుకొచ్చారో ఆ పథకాల అమలులో శాస్త్రీయతను కూడా తీసుకొచ్చి ముందుకెళ్ళినప్పుడే మన దేశాన్ని ఈ రక్తహీనత సమస్య నుంచి బయటకి తీసుకురావచ్చు అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అనీమియా ముక్త భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఏ సంవత్సరంలో? 2018వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సామాజిక సమస్యల్లో ఒకటైనటువంటి వరకట్నానికి సంబంధించి. సంఘంలో మార్పు వస్తేనే ఈ వరకట్న సమస్య అనేది పరిష్కారం అవుతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించటం జరిగింది. వరకట్న సమస్య యొక్క నిరోధానికి 3 సూచనలు చేస్తూ కేరళకి సంబంధించినటువంటి ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని పరిష్కరిస్తూ వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇందులో ఏం చెప్తోంది? మనం చూస్తే చట్టపరమైనటువంటి సంస్కరణలు అవసరమే కానీ మొదట సమాజంలో మార్పు రావాల్సి ఉంది. మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వాళ్ళని కుటుంబంలోకి ఆహ్వానించాలి అన్నటువంటి దాని మీద చర్చలు జరగాలి. ఈ వరకట్నం అనేటటువంటి ఈ దురాచారం వివాహ వ్యవస్థ మీదే ప్రభావితం చూపుతోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వరకట్న నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఎప్పుడు తీసుకొచ్చారు? 1961వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుకి సంబంధించి రైతులకి అవగాహన కల్పించటంలో తోడ్పాటుని అందించాలి అన్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించటం జరిగింది. బోర్ల కింద వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలాగా రైతులకి అవగాహన కల్పించాలి అన్నట్లుగా సూచించటం జరిగింది. వరి పండిస్తే వచ్చే ఆదాయం కన్నా చిరుధాన్యాల సాగు రైతులకి కూడా దక్కేలాగా చూడాలి. దీనికోసం రైతులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి అన్నట్టుగా ఆదేశించటం జరిగింది. అదే కాకుండా మిల్లెట్స్ని అధికంగా సాగు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని అందించాలి. అలాగే సేంద్రియ, ప్రకృతి సేద్యం మీద రైతుల్లో అవగాహన కల్పించాలి. రసాయన ఎరువులు, పురుగు మందులు వీటి యొక్క స్థానంలో సేంద్రియ సాగుని ప్రోత్సహించాలి. రసాయనాలు లేనటువంటి సాగు పద్ధతుల మీద ఉత్తమ విధానాలను రూపొందించి ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాల యొక్క పరిధిలో ఏర్పాటు చేస్తున్నటువంటి CHCల్లో కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ అవేర్నెస్ని కల్పించడానికి వాళ్ళు హెల్ప్ చేయాలి. అలాగే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని కూడా అక్కడ అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ గనక కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఆదేశించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరం లేదా ఇంటర్నేషనల్ మిల్లెట్స్ డేగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఏ సంవత్సరాన్ని? 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరుపుకోవాలి అన్నట్టుగా తీర్మానించింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్కి సంబంధించి గత 3 ఏళ్ల గణాంకాల్ని పరిశీలిస్తే ఏటా 1000కి పైగా కొత్త కేసులనేవి నమోదవుతూ ఉన్నాయి. దీని బారిన పడి మరణించేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే 2020లో ఏపీ, తెలంగాణలో మొత్తం 118,000 కేసులు నమోదైతే 64,000 మంది చనిపోయారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసినటువంటి నివేదికలో ఈ విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయి. అయితే మనం చూస్తే విడిగా ఉండే వాళ్ళకన్నా ఉమ్మడి కుటుంబాల్లోని బాధితులు తొందరగా కోలుకుంటున్నారు అన్నట్టుగా ఒక అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా మనం చూస్తే 30 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్ళలో కూడా 10% క్యాన్సర్ కేసుల పెరుగుదల అనేది కనపడుతోంది. క్యాన్సర్కి ప్రభుత్వ వైద్యంలో కూడా అధునాతనమైనటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికి దేని మీద దృష్టి పెట్టాలి అంటే గ్రామీణుల్లో ఈ వ్యాధి మీద విస్తృతంగా అవగాహన అనేది కల్పించాలి. అలాగే 9 నుంచి 18 ఏళ్ల వయసు బాలికలకి HIV టీకాని ఇప్పించాలి. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తించడానికి నర్సులు, ANMలకి శిక్షణని ఇవ్వాలి. అలాగే గ్రామీణంలో ఇంటింటికి వెళ్ళి ANMలు, ఆరోగ్య కార్యకర్తలు మహిళల్ని పరీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ చూడండి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి అంటే ఇది రావటానికి గల కారణాలు ఏంటి అంటే మర్మావయాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, పదే పదే సుఖ వ్యాధులు సోకటం, పౌష్టికాహారం అనేది లోపించటం, 18 ఏళ్లలోపే పెళ్లి అవ్వటం, పిల్లలు పుట్టడం లాంటివి. అదే రొమ్ము క్యాన్సర్కి అయితే ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకోవటం, 35 ఏళ్ళు దాటిన తర్వాత గర్భధారణ, తల్లిపాలు బిడ్డకి పడకపోవటం, అలాగే జన్యుపరంగా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 7వ తేదీని జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాము. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డేవిస్ కప్ అన్నటువంటిది ఈసారి రష్యా గెలుచుకుంది. అంతర్జాతీయ క్రీడల్లో రష్యా మీద డోపింగ్ నిషేధం కొనసాగుతూ ఉండటంతో రష్యా టెన్నిస్ సమాఖ్య అన్నటువంటి పేరుతో ఈ టోర్నీలో రష్యా అన్నటువంటిది పాల్గొనడం జరిగింది. అయితే ఫైనల్లో 2-0 తేడాతో క్రొయేషియాని ఓడించి డేవిస్ కప్ని సొంతం చేసుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డేవిస్ కప్ ఏ ఆటకి సంబంధించింది? టెన్నిస్కి సంబంధించినటువంటి ఆట డేవిస్ కప్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల రష్యా అధ్యక్షుడు మన భారతదేశ పర్యటనకి రావటం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మరియు రక్షణ శాఖ మంత్రులు 2 దేశాలకి సంబంధించి 2+2 డైలాగ్, అమెరికా తర్వాత మనం రష్యాతోనే ఈ 2+2 డైలాగ్ని జరిపామన్నమాట. ఈ 2+2 డైలాగ్లో భాగంగా 2 దేశాలు కూడా 4 కీలక ఒప్పందాల మీద సంతకం చేయటం జరిగింది. ఇందులో ఒకటి యూపీలో ఉన్నటువంటి అమేథీలో ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో మొత్తం 6,01,427 AK-203 రైఫిల్ని సంయుక్తంగా ఉత్పత్తి చేయాలి అన్నట్టుగా 2 దేశాలు నిర్ణయించటం జరిగింది. అయితే ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా భారత్ రష్యా సంబంధాలు స్థిరంగా దృఢంగా ఉంటాయి అన్నట్టుగా ఇందులో భాగంగా మన ప్రధాని చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఏంటి ఈ 4 ఒప్పందాలు అన్నటువంటివి? ఒకటి, భారత సైనిక దళాల నిమిత్తం 5,000 కోట్లతో అమేథీలో ఈ రైఫిల్స్ని AK-203 రైఫిల్స్ని ఉత్పత్తి చేయటం. రెండవది, కలష్నికోవ్ సిరీస్ చిన్నపాటి ఆయుధాల తయారీకి సంబంధించి 2019లో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందానికి సవరణ తీసుకురావటం. అలాగే సైనిక సహకారాన్ని మరొక 10 ఏళ్ల పాటు కొనసాగించటం. అలాగే IRICGM అండ్ MTC దీని యొక్క సమావేశ నియమ నిబంధనలకి అంగీకరించటం. ఈ 4 ఒప్పందాల మీద కూడా 2 దేశాలు సంతకం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, AK-203 రైఫిళ్లని భారతదేశంలోని ఏ కర్మాగారంలో ఏర్పాటు చేయటానికి ఒప్పందం కుదిరింది? ఎక్కడ? ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏదైతే 2022 ఏప్రిల్ నాటికి పోలవరంని పూర్తి చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుందో దానిని పూర్తి చేయటం కష్టమే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు యొక్క సాగునీటి పనులకి సవరించినటువంటి అంచనా వ్యయం 35,950 కోట్లుగా ఉంది. అయితే మనం చూస్తే PPA సిఫార్సు తర్వాత దీనికి పెట్టుబడి అనుమతి తీసుకుంటామో అన్నట్టుగా రాజ్యసభలో కేంద్రం చెప్పటం జరిగింది.
అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం 35,950 కోట్లు అవుతుంది అన్నట్టుగా రివైజ్డ్ క్యాస్ట్ కమిటీ అన్నటువంటిది ఇచ్చినటువంటి నివేదికలో చెప్పటం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేదా పీపీఏ అంటాము. ఈ పీపీఏ సిఫారసుల తర్వాత దీనికి పెట్టుబడి అనుమతుల్ని తీసుకోనున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పోలవరం ప్రాజెక్ట్కి కేంద్రం జాతీయ హోదాను ఎప్పుడు ప్రకటించింది? 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఇందులో భాగంగా మేము పోలవరం ప్రాజెక్ట్కి జాతీయ హోదాని ఇస్తున్నాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి ఏదైతే పిఎల్ఐ పథకాన్ని ప్రకటించారో దానికి సంబంధించినటువంటిదన్నమాట. ఈ పిఎల్ఐ లేదా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాము, లేదా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాము. ఈ పథకం కింద ప్రోత్సాహకాల్ని కోరుతూ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు అన్నటువంటివి సమర్పించిన పెట్టుబడి ప్రతిపాదనల్లో 60 దరఖాస్తులకి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇందులో అమూల్, అలాగే ఐటీసీ, హెచ్యుఎల్, అలాగే బ్రిటానియా ఇండస్ట్రీస్, పార్లే ఆగ్రో ఇలాంటి సంస్థల యొక్క ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇందులో కేటగిరీ 1 కింద మొత్తం 91 దరఖాస్తులు అనేవి వచ్చాయి. అయితే మొత్తం 60 ప్రతిపాదనల్ని ఆమోదించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లతో పిఎల్ఐ పథకాన్ని ప్రకటించింది? ఎన్ని కోట్లతో? మొత్తం 10,900 కోట్ల రూపాయలని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి గాను పిఎల్ఐ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయుధాల తయారీ, మిలిటరీ సేవల పరంగా ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల జాబితాలో మన దేశానికి చెందినటువంటి 3 కంపెనీలకు చోటు అనేది లభించింది. ఏవేంటి అవి? ఒకటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నటువంటిది, రెండవది ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అన్నటువంటిది, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అన్నటువంటిది, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. వీటికి ర్యాంకులు లభించటం జరిగింది. ఇందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 42వ స్థానంలో ఉంటే ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 60వ ర్యాంకు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి 66వ ర్యాంకు లభించాయి. 2020కి గాను స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సిప్రి అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి జాబితాను రూపొందించటం జరిగింది. ఈ 100 అత్యుత్తమ కంపెనీల యొక్క మొత్తం విక్రయాల్లో ఈ 3 వాటా 1.2% ఉంది అన్నట్టుగా సిప్రి చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఆయుధాల తయారీ, మిలిటరీ సేవల పరంగా 2020కి గాను సిప్రి రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల జాబితాలో మన దేశంలోని ఎన్ని కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి? ఎన్ని కంపెనీలు? మొత్తం 3 కంపెనీలు. ఏవేవి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో కొత్త జోనల్ విధానం యొక్క అమలులో భాగంగా ఉద్యోగులకి స్థానికత ఆధారంగా వాళ్ళ యొక్క సొంత జిల్లాలు, జోన్లు, అలాగే మల్టీ జోన్స్కి బదలాయించేందుకు అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని తమ యొక్క స్థానిక క్యాడర్ల పోస్టుల్లో సర్దుబాటు చేయాలి అన్నట్టుగా సూచించటం జరిగింది. దానికి సంబంధించి జోన్లలో ఎలాగా, బహుళ జోన్ లేదా మల్టీ జోన్లలో ఎలాగా అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణలో కొత్త జోనల్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి? 2021 జూలై 1వ తేదీ నుంచి కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ద ఫోర్బ్స్ ఇండియాస్ W పవర్ 2021 జాబితాలో ఏ రాష్ట్రానికి చెందిన ఆశా కార్యకర్తకి స్థానం లభించింది? ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఆమె? ఒడిషాకి చెందినటువంటి మటిల్డా కుల్లు. ఈమె 45 సంవత్సరాలు ఈమె అనమాట. ఈమె ఆశా వర్కర్గా పనిచేస్తోంది. ఈమె సుందర్గఢ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడ బరగావోన్ తహసీల్కి సంబంధించి అక్కడ ఈమె ఆశా వర్కర్గా పనిచేస్తోంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1935 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.